వన్స్ ప్రొడక్ట్ అయిపోయిన తర్వాత అంటే లైక్ షూట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్‌లో అంటే దేర్ విల్ బి మల్టిపుల్ పీపుల్ ఇన్వాల్వింగ్ గదా! పోస్ట్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్‌లో. మల్టిపుల్ ఏమి ఉండదండి. అంటే డైరెక్టర్ ఈజ్ ద మెయిన్. అంటే నాట్ ఓన్లీ ద డైరెక్టర్. నేననేది ఏంటంటే లైక్ ఎడిటర్ విల్ బి గివింగ్ సమ్ ఎస్ ఇన్పుట్స్. ఎస్ అంటే ఆ సినిమాలో కీలకమైన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా అంటే ఇన్పుట్స్ ఇస్తా ఉంటారు. లేదు ఇక్కడ ఈ సీన్ అవసరం లేదేమో, లేదంటే ఇక్కడ ఇంకాస్త లెంత్ ఉండొచ్చేమో అన్నట్లు కొంచెం ఇన్పుట్స్ వస్తా ఉంటాయి గదా! సో, ఎక్కడన్నా గూడా అంటే చాలా సార్లు జరిగేదేంటంటే సినిమా అవుట్‌పుట్ అనేది ప్రాపర్‌గా వచ్చినప్పటికి కూడా ఈ పోస్ట్ ప్రొడక్షన్‌లో వచ్చే టూ మెనీ ఇన్పుట్స్ కారణంగా గూడా ఒక్కోసారి సినిమా అనేది కొంచెం అటు ఇటు అవుతా ఉంటుంది. కరెక్ట్. సో, ఆ విషయంలో అంటే కొంచెం స్టడీగా ఉండి, లేదు అని జెప్పేసి కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటేనేమో, లేదు అతని వల్లే ఇదే అని జెప్పేసి కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే ఇది గూడా ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఒక్కోసారి వాళ్ళు ఇచ్చిన ఇన్‌పుట్స్ గనక ఎక్కడైనా వర్కౌట్ అయితే, చూసావా నేను చెప్పానుగా, చెప్పినా సరిగ్గా వినలేదు అని జెప్పేసి వచ్చే ఇది గూడా ఉంటుంది. సో, దీన్నెలా బ్యాలెన్స్ చేస్తారు? సో ఇట్స్ ఎవ్రీ ప్రాజెక్ట్ స్టోరీ అండి. అంటే చిన్న ఫిల్మ్, పెద్ద ఫిల్మ్, వెబ్ సిరీస్ అన్నిట్లో 24 క్రాఫ్ట్స్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ద సజెషన్స్. హ్మ్. యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ యూ హ్యావ్ టు టేక్ సజెషన్స్. యూ షుడ్ హ్యావ్ ద క్లారిటీ వాట్ టు టేక్, వాట్ నాట్ టు టేక్. అప్పుడే ఆ సినిమా హిట్ అవుతుంది. సో ఇఫ్ యూ గెట్ కన్ఫ్యూజ్ దెన్ ఇట్ ఈస్ గాన్. సో ప్రిడామినెంట్లీ ఇట్స్ డైరెక్టర్స్ చాయిస్. దెన్ లైక్ ఐ విల్ సీ ఇట్ అండ్ టెల్ ఇది ఇట్లా ఉంటే బాగుంటుందేమో అని చెప్తాను. డోంట్ ఇది చేంజ్ చేసేయండి అట్లా కాకుండా బెటర్‌మెంట్ కోసం. బెటర్ ఉంటుంది, ఇక్కడ ల్యాగ్ అనిపిస్తుంది అని చెప్తాను. హ్మ్. బట్ అగైన్ ఐ లీవ్ ఇట్ టు దెమ్. అండ్ ఓటీటీ హ్యాస్ దేర్ ఓన్ సే. సో ఓహ్! మళ్ళీ వాళ్ళు గూడా ఎవ్రీ ఎపిసోడ్, ఎవ్రీ ట్రైలర్, సాంగ్, ఎవ్రీథింగ్, ఇఫ్ దే వాంట్ టు చేంజ్ సంథింగ్ దే విల్ టెల్. సో యూ హ్యావ్ టు ఒబ్లైజ్ ఎవ్రీబడీస్. ఆహ్, ఎస్ ఎస్ అంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్రొఫెషనల్‌గా మీరు చాలా అంటే బ్లడ్ పెట్టి తీస్తారు సినిమాకి. సినిమా గాని, వెబ్ సీరీస్ గాని వాటెవర్ మీ కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టి తీస్తారు. మీరు చేసిన తర్వాత మళ్ళీ ఓటీటీస్ వాళ్ళ అంటే డామినేషన్ అనకూడదు. అంటే దే ఆర్ ఆల్సో మేజర్ స్టేక్ హోల్డర్స్ దానికి కాదనను. కాకపోతే వాళ్ళకెంత ఆ క్రియేటివ్ నాలెడ్జ్ అనేది ఉంటుందని మీరనుకుంటారు? అంటే డే ఇన్ డే అవుట్ దే డూ దట్ వర్క్ కాబట్టి ఇప్పుడు మేమంటే ఒకటే ప్రాజెక్ట్ చేస్తాం, వాళ్ళు 4-5 ప్రాజెక్ట్స్ చేస్తుంటారు. సో ఇట్స్ దేర్ జాబ్, దే ఆర్ ప్రొఫెషనల్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. యెస్. మోస్ట్ ఆఫ్ ద పాయింట్ టు టైమ్. బి నోటెడ్.